హాయ్ నమస్తే అండి. ఇవాళ చూసుకుంటే గురువారం టైం చూసుకుని 11 అవుతుంది. ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇంకో ట్రిప్ పడింది. ఏం మిగులుతాయి దాంట్లో మనకి ఇంకా చేస్తే 26 చూసుకుందాం దాకా తిరగట్లేదు. మెహదీపట్నం 40 నిమిషాలు వెళ్ళాలి మనం. ఆన్ చేస్తున్నానండి. టైం చూసుకుంటే 11 అవుతుంది. ఆన్ చేశాను. ఇది చూసుకుంటే 00 పెట్టాను. చూడండి, ఏ కూడా జీరోనే, బి కూడా జీరోనే. ఓకేనా. పెట్రోల్ నిన్న రాత్రి నైట్ పెట్టించాను. ఒక ఫుల్ అవ్వలేదు, అది ఫుల్ అయింది కానీ తెలుసుగా మీకు, నైట్ పెట్టిస్తే మార్నింగ్ కల్లా ఒక పాయింట్ దిగిద్దని. అది సంగతి. ఓకే అండి, చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసాం మనం. ప్రస్తుతానికి మాకేం పడలేదు. మనం చూసుకుంటే మొత్తం ఇప్పటిదాకా 4 ట్రిప్లు చేసాం. ఫస్ట్ ట్రిప్ ఇదే మనకి 126. క్యాష్ కలెక్టెడ్ 186. చూడండి ఎంత డబ్బులు తీసుకుంటున్నాడో. 300, 206, 100 రూపాయలు తీసుకున్నాడు. 150 ఇది ఊబర్ గో మనీ. ఇదేమో 714, 645. ఇదేమో ఇంటర్సిటీ, అందుకే ఇది ఇంటర్సిటీలో అంత కట్ చేసుకోడు. టోటల్ చూసుకుంటే అలా 1135 రూపాయలు. 2 hours 41, 4 ట్రిప్స్. ప్రస్తుతానికైతే మనం చేసింది ఇది. చూసారుగా, అసలు మామూలుగా కట్ చేసుకోవట్లేదు డబ్బులు. మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఎంత డబ్బులు కట్ చేసుకుంటున్నాడో అంత డబ్బులు కట్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే మనం అసలు అలాంటి ఆప్షన్సే ఓకే చేసుకోకూడదు. వాడు 40 ట్రిప్పులు చేయండి, 50 ట్రిప్పులు చేయండి, 60 ట్రిప్పులు చేయమని ఆప్షన్స్ ఇస్తాడు. ఈ రోజు లోపు మీరు 5వ ఆప్షన్ ఎంచుకోవాలి, లేకపోతే అది ఆఫర్ పోయిద్దని. అసలు ఎంచుకోకూడదు. ఎప్పుడైతే ఎంచుకున్నామో అప్పటి నుంచి డబ్బులు కట్ చేసుకోవడం ఫుల్ కట్ చేస్తాడు. ఎంచుకోకపోతే అంత కట్ చేసుకోడు, మామూలు కట్ చేసుకుంటాడు. ఎప్పుడైతే మనం అది ఏదో ఒకటి ఇంట్రెస్టీ చూస్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటామో అప్పటి నుంచి ఇక డబ్బులు బాధుడు. మన డబ్బులు మనకి దానికి ఎంత బాధ చేస్తున్నాడు. ఎంతసేపు చేస్తే 1100 వచ్చాయి మనకి. గ్యాస్ ఎంత కాలిండిద్ది? ఒక్క నిమిషం చూడండి, ఇంకో ట్రిప్ పడింది. ఏం మిగులుతాయి దాంట్లో మనకి ఇంకా చేస్తే 26 చూసుకుందాం దాకా తిరగట్లేదు. మెహదీపట్నం 40 నిమిషాలు వెళ్ళాలి మనం. ఇంటర్సిటీ తర్వాత నాకు 2 ట్రిప్లు పడ్డాయి. అంటే ఎక్కడి నుంచి ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇంటర్సిటీ నుంచి తర్వాత అక్కడ నుంచి మనకి ఈ ట్రిప్ పడింది. 428, క్యాష్ కలెక్టెడ్ 322. ఆ తర్వాత మనకి అశోక్ నగర్ నుంచి షేక్పేట్కి 334 క్యాష్ కలెక్టెడ్. మనకు ఇచ్చిన వాడు 229. ఇది టైం చూసుకుంటే 4:16. మనం ఇంకా 11 చేయాలి. 40 చేస్తే మనకి 1800 వస్తాయి. ఎయిర్ ఇండియాది ఒకటి పడిందండి. ఎయిర్పోర్టు, అక్కడికి వెళ్ళి గ్యాస్ పట్టిద్దాం. మనకి ఎయిర్పోర్ట్ రాగానే ఎప్పుడైతే డ్రాప్ చేసామో వెంటనే వాటి పిన్ పడింది, కానీ గ్యాస్ అయితే లేదు మన దగ్గర. 2 పాయింట్సే ఉంది. గ్యాస్ పట్టేయడానికి లైన్లో ఉంచున్నాను. అయిన తర్వాత కాస్త ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక వెంటనే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు పడిపోతాయి. ఫ్లైట్స్ ఉన్నాయి ఈ టైంలో. నేను మార్నింగే చూశాను. ఏంటంటే ఆ రోజు నేను మార్నింగ్ చూసుకుంటాను ఫ్లైట్స్ ఉన్నాయా లేదా అని. ఉన్నాయి, ఈ టైంలో ఫ్లైట్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు మనకు. 11 వరకు కూడా ఫ్లైట్స్ ఉన్నాయి. కాస్త ఒక 6 గంటలు లేట్ అయినా మనకు పర్వాలేదు, బుకింగ్ దొరికిద్ది. లోపల వెళ్ళిన తర్వాత ఊపర్ జోన్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి లైన్ చూసుకుంటే ఫుల్గా ఉంది. మామూలుగా లేదు లైన్ అయితే. కనబడుతుందో లేదో తెలియదు కానీ లైన్ ఉంది. ఇంకా నా ముందు 3-4 కాళ్ళు ఉన్నాయి. అది అయిన తర్వాత మంది ఇంకా గ్యాస్ పెట్టిందా చూద్దాం. మనం కనుక ఇప్పుడు చూసుకుంటే వాళ్ళది వచ్చి 8 ట్రిప్స్ అయ్యాయి. కమ్సే కమ్ 8.5 గంటలు ఆన్లైన్లో ఉన్నాను. అమౌంట్ నుంచి 2655 రూపాయలు. ఇది మన జరిగింది. లాస్ట్ ట్రిప్ ఎయిర్పోర్ట్కి పడింది. ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఇక్కడ పడింది 481. క్యాష్ కట్టాడు 814. ఇది గంటన నడిపితే నాకు వచ్చింది ఇది అమౌంట్. వరస్ట్ అమౌంట్ అనమాట నాకు. దీనికన్నా గచ్చిపోలి అడే పడినా నాకు గంటలోనే నాకు ఆ అమౌంట్ వచ్చేసేది. వరస్ట్ అమౌంట్ అనమాట ఇది. గంట నడిపితే అసలు వాడు ఆ టైం కూడా డబ్బులు నాకు ఇవ్వలేదు. గంట నడిపి ఆ డబ్బులు ఇచ్చేది. గలీస్ ఎంత గలీస్ ఏది లేదు. ఊబర్ ఆర్డర్ చేసింది. ఈ ట్రిప్ చేసిన తర్వాత అంటే మనకు ఏం దొరకలేదు.
వరుసగా పడుతూనే ఉన్నాయి. ఒకటేమో గ్యాస్ లేదు. ఆ టెన్షన్లో అటు తిరిగి ఇటు తిరిగి చాలా కష్టపడ్డాను అనమాట. గ్యాస్ అయితే మనకు దొరకలేదు. తర్వాత లాస్ట్కు మెల్ల ట్రిప్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఈ ట్రిప్స్ తర్వాత ఏమైందంటే నాకు వీడియో తీయడానికి కుదరలేదు. మొత్తం చేశాను. ఆ తర్వాత నాకు ఇంకో 8 ట్రిప్స్ పడ్డాయి, 16. కానీ మనకి 4 లోపు పడాల్సింది 18 ట్రిప్స్, 17 ట్రిప్స్. కానీ మా 16 ట్రిప్సే అయ్యాయి నాకు. ఏం చేయలేము, ఇంకా ఏం చేస్తాం. ఇంకా మొత్తం అయితే 16 ట్రిప్స్ అయితే ఇవి మనకి పడింది. ఆ తర్వాత ఇంకా 4 తర్వాత నాకు ట్రిప్ పడింది అనమాట. మిగతా ట్రిప్పులు ఏదైనా సరే. టైం చూసుకుంటే పొద్దున్నే 4 వస్తుంది. 4 లోపు మొత్తం 40 ట్రిప్పులు చేయాలి. నేనైతే 39 ట్రిప్పులు చేశాను. 3:10కి అయిపోయింది ట్రిప్పులు. ఆ తర్వాత నుంచి నాకు ఒక్క ట్రిప్ కూడా పడలేదు. లాస్ట్ ఒక ట్రిప్ మాత్రం నాకు ఆపేశాడు, ట్రిప్ ఇవ్వకుండా. నాకు అర్థం కాలేదు. 4 తర్వాత ఇస్తాడేమో ఈ బ్రదర్, ఇంకా అయిపోయినట్టే. 39 ట్రిప్పులు చేసి కూడా అనవసరం అయిపోయింది నాకు. దాన్ని నమ్ముకుని అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం ఏమైనా ట్రిప్ చేయాలనుకుంటే ముందుగానే ట్రిప్పులు చేసి పూర్తి చేయాలన్నమాట. పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను లాస్ట్ రోజు పెట్టుకోకూడదు. చాలా వరకు మార్నింగే బాగా పడుతుంటాయి ట్రిప్పులు. నైట్ మనకు అప్పుడప్పుడు పడతాయి, తక్కువగా పడేది. వేస్ట్ అయిపోయింది అని ట్రిప్పులు చేసి కూడా. ఇంకా 9 నిమిషాలే ఉంది. 9 నిమిషాలు ట్రిప్ పడితే పడినట్టుగా, పడకపోతే ఇంక అంతే సంగతులు. ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఉన్నాను. ఇక్కడ ట్రైన్లు కూడా ఏం లేవు. ఉంటాయని వచ్చాను గబగబా. వచ్చి చూసుకుంటే ట్రైన్లు కూడా లేవు. అంతే, అయిపోయినట్టే. మనం ఇంకా మామూలు ట్రైన్లు వస్తాయి కదా, ఆ ట్రైన్ కోసం చూసి అక్కడ నుంచి గచ్చిబౌలికి వెళ్ళే రూట్లో ఏమైనా పడితే అవి తీసుకొని ఆ తర్వాత శంషాబాద్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు చూసుకోండి, టైం చూసుకుంటే 3:52 అవుతుంది. 39 ట్రిప్పులు చేశా. ఇంకో లాస్ట్ ఒక ట్రిప్ చేయాలి. ఆ ట్రిప్ మాకు పడట్లేదు. ఇంకంతే, ఇది పోయినట్టే మనకి. ఇంకా మార్నింగ్ చూసుకుంటే టైం 6 వస్తుంది. లాస్ట్ ట్రిప్ వచ్చి మా కాచిగూడ పడింది. సికింద్రాబాద్ నుంచి ఇంకెక్కడికో పడి అక్కడ నుంచి మళ్ళీ కాచిగూడ పడింది. ఒక మాట చెప్పాలంటే మనం చేసింది మొత్తం వేస్ట్ అనుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే 40 ట్రిప్పుల్లో ఒక ట్రిప్పే ఆగిపోయింది. అదే టైం గంట ఉంది దానికి. గంట ఉన్నా నాకు ట్రిప్ పడలేదు. ఊబర్ ఆర్డర్ చేసే ఏదో పని ఎలా ఉండిద్ది అన్నమాట. ఏదైనా కానీ మనం ముందుగానే అవకాశం ఉంది, మనం ట్రిప్పులు చేయలేదు. లాస్ట్లో చేద్దాం వద్దాం అని చెప్పి చేశాను. కానీ ట్రిప్పులు అయ్యి లాస్ట్లో ఒక ట్రిప్ ఆగిపోయింది కదా, అదే బాధ అనిపించింది. ఓకేనండి, చూద్దాం. మామూలుగా చూడండి ఎండింగ్స్ నిన్న నుంచి వాళ్ళ మార్నింగ్ వరకు. ఇది 1,4725, 4,700, 690. ఇంకా రౌండ్ ఫిగర్ వేసుకుంటే ఇది 4,700, ఇది 700, అంటే 5,400. 16 ప్లస్ 2 మొత్తం కలిపి 18 గంటలు. 18 గంటలు ప్లస్ ఇది 18 ట్రిప్పులు అన్నమాట. మొత్తం 18 ట్రిప్పులు ప్లస్ 18.5 గంటలు. 18.5 గంటలు అన్నమాట. 18.5 గంటలు మనం నడిపితే మనకు వచ్చింది 5,400. 5,400. దాంట్లో మనం ఒకసారి గ్యాస్ కొట్టించాను, అది 600 చిల్లర అయింది. ఒకసారి గ్యాస్ దొరక్క పెట్రోల్ వేయించాను, అది 500. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చేటప్పుడు లాస్ట్లో 700, దగ్గర 700 పెట్టి గ్యాస్ కొట్టించాను. మనకు ట్రిప్పు ఒక 200 వచ్చాయి. మొత్తం కలిపి మళ్ళీ సంపాదన ఇది. అది ఉంది కదా 1800, 40 ట్రిప్పులది, ఇది రీచ్ కాకలేకపోయాం. ఎందుకంటే చిన్న ట్రిప్పులు చేస్తుంటే ఇదే తలగా నొప్పి. అందుకని ఈసారి ఏం చేశానంటే ఈ ట్రిప్ తీసుకున్నాను. ఈసారి ఎలా అంటే మనం శుక్రవారం నుంచి 26 తారీఖు నుంచి ఏప్రిల్ 29 వరకు అన్నమాట. సోమవారం వరకు 4 వరకు టైం ఉందన్నమాట. ఈ మధ్యలో మనం 20 ట్రిప్పులు చేస్తే 1100, 20 ట్రిప్పులు చేస్తే 1400 కావాలని తీసుకున్నా. ఎందుకంటే నేను చేసేది లాంగ్ ట్రిప్పులు. ఎందుకైతే నేను చేసేది మొత్తం లాంగ్ ట్రిప్పులు అన్నమాట. ఈ లాంగ్ ట్రిప్పులకి మన సెట్ కాదు.
ఇవి చేయడం. దీని మూలన ఏమవుతుందంటే మనం అనవసరంగా చిన్న ట్రిప్పులు చేసి అమౌంట్ తక్కువ వస్తుంది అనమాట. అంటే వాడు ఎప్పుడో ఇచ్చే ట్రిప్పులకి డబ్బులకి మనం ఏం చేస్తాం, చిన్న చిన్న ట్రిప్పులు చేసి ఆ టార్గెట్ పూర్తి చేయాలని చెప్పి కష్టపడుతుంటాం చిన్న ట్రిప్పులు. ఈ చిన్న ట్రిప్పుల మూలన మనకి నష్టమే తప్ప లాభం ఏం లేదు నా లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే మేము చిన్న ట్రిప్పుల మూలన టైం పోయిద్ది, ఒకటి మనీ కూడా తక్కువ వచ్చింది మనకి, మనం అనుకున్న దానికి రీచ్ కాలేం, రోజుకు 2000 రావడం కష్టం అయిపోయింది. అందుకని పెద్ద ట్రిప్పులు చేస్తాను కాబట్టి నేను ఇంకా పెద్ద ట్రిప్పులే చేస్తాను. అందుకని ఈసారి ఏం చేశానంటే 1100 తీసుకున్నాను. వాడికి 1100 చేస్తే 1100ది 20 ట్రిప్పులు ఈజీ అయిపోతాయి. ఎంత పెద్ద ట్రిప్పులు తీసుకున్నా నాకు కనీసం ఈ 1100 వస్తాయి కదా అని తీసుకున్నా. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. మన ఎండింగ్ వేస్తే ఇవాళ ఇంత ఉంది, ఇంతే అయింది మన ఎండింగ్స్ అయితే. చూద్దాం, ఇంకా మిగతా వీడియోస్ ఎడిట్ చేసి తర్వాత చెప్తాను, వివరంగా పెడతాను. అన్ని ట్రిప్పులు ప్రతిసారి ట్రిప్ అయిన తర్వాత పెడతా కదా నీకును. అంటే ఇప్పుడు ఈ ట్రిప్ అయింది, ప్రతిసారి నేను ట్రిప్ అయిన తర్వాత ఈ ట్రిప్ ఎంత అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ పడిందని. ఎందుకంటే నాకు టైం దొరకలేదు. ఈ ట్రిప్పులు చేసే విధిలో ఏమైందంటే అంత టైం దొరకకుండా ఫాస్ట్గా తిరిగాను అన్నమాట. అందుకే నాకు అంత టైం దొరకలేదు. అంత కష్టపడి అయిపోయేదని చెప్పండి, సుఖం లేదు ఏం లేదు. నిన్న మార్నింగ్ మొదలుపెట్టి ఇప్పుడు వచ్చాను ఇంటికి 6ంటికి, 6:30 అయింది దగ్గర. గ్యాస్ ఫుల్ పుట్టించి వచ్చానమాట. నేను చెప్పేది ఒకటేనండి, ఉన్న దాంతో సంతృప్తి పడాలి. ఇక లేని దానికోసం అయిపోయిందిగా దాని గురించి ఇంక బాధపడి మైండ్ పాడు చేసుకోవసం లేదు. అప్పటికి నాకు మైండ్ కాస్త పాడైంది, ఎట్టగొట్ట మళ్ళీ సెట్ చేసుకున్నాను. ఇంకానే అయింది అనుకున్నాను. ఇంకా చేస్తే ఇంకా బాగా పెద్ద పెద్ద ట్రిప్పుల కోసం చూస్తుంటే దగ్గర నాకు 5000 అయ్యేది అనుకుంటా. 3500 చిల్లరతో అయిపోయింది. పర్వాలేదు, దేవుడి దాంట్లో ఇచ్చిన దాంట్లో సరిపెట్టుకోవడమే. మామూలుగా అయితే చాలా తక్కువ అమౌంట్ ఉంటాను. మన పడిన కష్టానికి అమౌంట్ చాలా తక్కువ. ఆ డబ్బులు కూడా అమౌంట్ కూడా వచ్చుంటే 3700 ప్లస్ అది 1100, సారీ అంటే 1800 మిగిలేయి అనమాట. ఈ 1800 ఇది కలిపితే 4000, ఒక మొత్తం కలిపి ఒక 5500 అలా ఉండేదన్నమాట. 5500 అయితే అయ్యేది మనకి, బాగుండేది అప్పుడు. ఏం చేస్తాం, ఇంకా దాన్ని సరిపెట్టుకోవడం ఇంకా. ఓకేనండి, బాయ్ అండి, కలుద్దాం మళ్ళీ. బాయ్, గుడ్ బై.